సీతానంది నా పిల్లగాడు శివచర శివనిల దేవి అమ్మ పడికాడి కథ ఉన్నరే తల్లి సీతానంది చదువుకుంటారు ఆనాటి వరకు 7 సంవత్సరాల పిల్లగాడు పెరిగిన లవలారా అవ్వ కొడుతో మరి దక్షిణాది కారణం ఏది 7 మాత్రం అనగా అన్నదమ్ము 7 అన్నదమ్ములకు పంచాయతీ తగుపడ్డది పంచాయతీ తగుపడ్డప్పుడు మరి రాజాగ్రాజు చక్రవర్తులు కాంగ్రవర్తులు ఎందరో వస్తాను కానీ ఆ పంచాయతీ మాత్రం అనగా ఉదలేదు వాళ్ళు కన్మశాలు అన్నది అయ్యా కొత్తగా మరి వాళ్ళ రాజ్యం వెళ్తారు ఇద్దరు అన్నదమ్ములు బలభద్రరావు సూర్యభద్రరావు వైవేక రాయిల్లి వాళ్ళు ఇక్కడికి వస్తే పంచాయతీ చెప్తారయ్యా అన్నారు ఎవరయ్యా 7 అన్నదమ్ములు ఉత్తరం వేసారు ఆ ఉత్తరం వేసినప్పుడు రాను తను ఉత్తరం ఎక్కడికి వచ్చింది ఇక సిరికబాజ నగరం వచ్చింది ఇద్దరు రాజ్యం వెళ్తున్నారు పెద్దోడు బలభద్రాలు చూసుకున్నాడే మరి మాకు మాత్రం అనగా కొత్తగా మేము రాజ్యం వెళ్తాం పంచాయతీకి రమ్మన్నారు పోకపోతే ఎంతమంది ఏమంటారు అయ్యా కానీ తమ్ముడా నువ్వు ఇక్కడ ఉండి నేను పోతున్నావు అన్నాడు అన్న ఒక ఊరి పంచాయతీ ఊరికి మరి ఒక ఊరు పటేలు ఓ ఊరికి సుక్కరు అన్నారు 10 మంది కూర్చుంటారు అన్న పంచాయతీ నీ మాట జారిపోతే నీకు ఎవరు ఉంటారన్న నీ మాట జారిపోతే నేను నా మాట జారిపోతే నువ్వు ఉంటావు అన్న మనం ఇద్దరం పోయి పంచాయతీ చెప్పొస్తాము అన్నారు ఇక్కడికి వెళ్ళిపోతాం కానీ మన చెల్లి ఎంత ఎడుతుంది మన తమ్ముడు ఎంత ఎడుతుంది మన తమ్మిని మన చెల్లెని తీసి మరి భార్య చేతిలో పెట్టిపోదామన్నారు అన్నదమ్ముడు మరి రాజు బాలవతి మహారాజు సూర్యవతి మహారాజు భవనాలు పెట్టి భార్య చేతిలో పెట్టిపోదామని ఇద్దరు అన్నదమ్ములు అయినా శావంతి పువ్వంతి శాగల బాల రావణ శ్రీహరి దేవన ఉయ్యారో
లాలి మేడలు లక్క మేడలు వెళ్ళకుండా రాను కనుక దేవి పలుకు పలుకు బంగారు మేడలు కుడియాడు కోడలు సూర్యలో ఇళ్ళ ముందుకైనా భవనాల బేటికి వస్తున్నారే వాళ్ళకు హెచ్చరిక అవుతుందవ్వ హెచ్చరిక డోలు చాలా చెల్లాయి అక్కాయి చెల్లాయి చెల్లాయి నరసేమా పొక్కాయి ఆగులే ఎందుకు ఆయన 5 రూపాయలు ఎందుకు అట్లా తిన్నారా దాన్ని బాయిల పడవాను దాన్ని చచ్చిపోమ్మాను రాలేదు బాబా వచ్చి బొమ్మాను ఏమండి ఇదేంటండి లెటర్ వచ్చింది ఎవరికి వచ్చింది ఉత్తరం వాడు వేసినోడు ఎట్టేసిండు పట్టుకొచ్చి లంచ కొడుకు ఎట్లా పట్టుకొచ్చినావు వేసినోడు నాకు లవ్ లెటర్ ఎట్టేసి రాత్రి కన్నా ఎక్కువ కొడతా వేయించేది ఏమనుకుంటారు రాత్రి ముచ్చట ఆడికి రావద్దు అయ్యలాలా రాత్రి ఆడికి రావద్దు లంచమని ఏమో కొట్టు కొడతానే అన్నాడు నాకు భయం అయింది దెబ్బకాడు కురికిండవా కోడి రాత్రి కచ్చుకుంటు మంచాయి ఇక నా పానం కథ 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 అనుకుంటాను కచ్చుకుని ఎంత కొడుతున్నా అని అనుకున్నా ఇక నీళ్ళ పెద్ద పావుసేరు రాయుడు పక్కేసిండు పక్క బొరిగిస్తే పట్టుకో విడిలేవాడు నన్ను కొట్టాడు విడిలేవాడు నన్ను నీ అనుకున్నా అంటే వాడే పులేత్తులు నన్ను ఎప్పుడు కొడుతున్నాడు వాడే పులేత్తులు నన్ను కొడుతున్నాడు నేను చూస్తాను వాడు లేవాడు నన్ను కొట్టాడు వాడు లేవాడు నన్ను వరకు 4 కొట్టు సమయం ఇక తోటల వలసి పట్టుకున్నా ఈ మూడాట నేను రాత్రి వచ్చాడు కొడతానే అంటాను ఇప్పుడు 5 వేసుకోవాలి తల్లి ఏం చెప్తాను 0 సంవత్సరం
గట్టిగా రాదన్న గట్టిగా దెబ్బ కదద్దు కదా ఆన్సర్ చెయ్యి ఉత్తరం ఎక్కడయ్యా దక్షిణాది ధర్మరాజులకు పంచాయతీ తగ్గబడ్డదట. ఒక తల్లి పిల్లలు 7 అన్నదమ్ములకు పంచాయతీ తగ్గబడ్డదట. ఆ పంచాయతీ రేపేందుకు మమ్మ రమ్మని పరమాత్మ మీరు బొందలైనగా 2 బొందలైనవి. వీళ్ళు ఇక పంచాయతీ పోయి వచ్చే వరకు ఆడబిడ్డను మరిని పుట్టుకోవాలి. ఆడబిడ్డ మరిని పుట్టుకోవాలి. వీడు పంచాయతీ పోయి వచ్చే వరకు వీళ్ళు పుట్టుకోవాలి. బిట్టిగా నా చెల్లెకి అంతరాజ్యం నాకు అంతరాజ్యం ఏం నష్టం చెప్తారా? మనకి పచ్చి పక్కన సంవత్సరం చెప్తే నలుగురు మెచ్చాలి. ఒక్కడే రాజమౌళి ఎందుకురా మరి కాదా అని మన తిండి తిన్నా మన బట్ట కట్టినా లోకబాధ నేను కూడా ఎడతాను. కానీ నేను తీసుకొచ్చి మా చెల్లిని మా తమ్ముని తీసి నీ చేతులు పెడతాంటే కడుగుతానే గడివడతాండే అయితే ఇప్పుడు వీడు ఎట్ట పెరిగి అన్నట్టు ఒక రాత్రి నేను పంచాయతీ పోతానా పెన్నమ్మ పూలవల్లి దేవి తమ్ముడు పైన చెల్లె పైన చేతులు పెడతాంటే నువ్వు ఎలా తెలియదు రేపటి నువ్వు నా ముఖం చూస్తే నీకే నవ్వచ్చును, నీ ముఖం నేను చూస్తే నాకే నవ్వచ్చును. మనమిద్దరు నవ్వుకుంటే మీ తమ్ముడు మీ చెల్లెమన్నా అనుకుంటారా అని నా ముఖం నేను ఇట్లా టర్నింగ్ ఇచ్చిన. సరే నీకే తమ్ముడు కానీ నీకే చెల్లె కానీ కాదు ముసలవ్వ సరే కానీ నీకే తమ్ముడు కానీ నా కొడుకు మరిది కాదు కొడుకు లెక్క మాట అంటే మరిదిన మాట అంటే కన్న కొడుకుని మాట అన్నట్టే ఆడబిడ్డ నడుచుకున్న సంవత్సరం అది ఏర్పాటు. ఆడబిడ్డ అయినాక ఇంటి ముందు వస్తే ఇంటి తాళం వేసిపోతారు. ఆడబిడ్డ వస్తే ఇంటికి కోడిగుడ్డు గుడ్డు కబెట్టినాయని సంవత్సరం కూడా చెప్తారు సార్. సరేనమ్మా తమ్ముడు పైలం బామా చెల్లె పైలం మళ్ళీ ఎన్నాళ్ళ
అదేదాకా మా తమ్ముడు బయలున్నారు మా చెల్లె బయలున్నారు సీతారామరాములు బయలుదేరు కాదురా ఇక రామ రామ రాఘవ రామ చికెన్ సెంటర్ కాడిగో పోయి అరకిలో చికెన్లే అరకిలో బియ్యం పెట్టు అరకిలో బియ్యం పెడతా అరకిలో చికెన్ తెస్తా అరకిలో చికెన్ అరకిలో బియ్యం తెచ్చి ఎవరికి అవుతుంది ఇద్దరికి కాదాను చెప్పులు మీరే ముండా మరిదుండే అరవిటుండే నేనుంటే నీకే కావాలన్నా డబ్బెట్లు అంటే ఆడబిడ్డ కన్నం ఎక్కడిది మరిది కన్నం ఎక్కడిది ఆడబిడ్డ మరిది కన్నం ఇప్పుడు కాదు మన మొగోళ్ళు చేతులు పెట్టి ఏమన్నా వాళ్ళు పంచరాజ్యం పుట్టుకొనిపియాలి పుట్టుకొనిపితే నీ కర్తరాజ్యం నా కర్తరాజ్యం ఎట్లు ఇంజను నా మానగలు పారగోవాలి వెళ్ళిపోయా కాపుకుండా వెళ్ళిపోయా అరకిలో బియ్యం తెచ్చింది మాట కాకపోతే వెళ్ళిపోయాది ఇక శనిపావు కిలో చికెన్ శనిపావు కిలో బియ్యం సరే వాళ్ళు పిల్లలు వచ్చి వదినమ్మ మాకు ఆకలి అయితే అన్నం పెట్టు అంటే సిప్ప చేతికి ఇచ్చి చెప్పుతోటి కొడిస్తే వాళ్ళకి విరక్తి పుట్టి ఏదైనా బాయిల పడతారు శర్ర పడతారు కోడి గుర్తు మీద వాళ్ళు పెట్టుకున్న ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది మా అక్క జీవితం ఎప్పుడు మారుతుంది భక్తి బాగా కాబోయే సత్పంచం మనకి తల్లోళ్ళు బాబులు అందరికి డబ్బులు నాకే వస్తున్నారు అట్లాగా మండిండు మాయమ్మ అట్లాగా మండిందే ఆడవాళ్ళు
నీకు ఎరగలేదా సాగు నాకెందుకు విద్యో ఇబ్బంది ఎక్కడ బాబాగారు ఇద్దరు వర్ణాలు బంధంగా మండి కడుపుని నన్ను ప్రవహిస్తున్నారమ్మా. అందుకో ఒక గురుకు పెట్టినట్టు అయింది ఇట్లా గురుకు ఏమో బడికి వేయినా పిల్లలైనా బడికి వేయినా పిల్లలైనా అన్నయ్యలిద్దరు అమ్మ బడికి వేయినా పిల్లలైనా బడికి వేయిన వేగాలు చదిరారాదు ఆడవిల శివనిల దేవనుకున్న అవలహారా బడి జిడ్డిగాడు చదిర పుస్తకాలు సకల పెట్టుకున్నారే అవ్వా అన్న నిర్మల ధర్మాన బల కథ అనుకున్నారు పిల్లలు బంగాళ ముందు చాలా రేవులు ఉన్నాయవ్వా పాలరేఖ శుద్ధి వేడుకలు మేడలో చేరుకున్నారు కదా పిల్లలు మేడలకు వచ్చేసరికి ఇద్దరు పాపగారు వదినాళ్ళు ఆ తులవారం మీద కూర్చున్నారు. మరి ఎంతైనా పిల్లల ఆకలితో వచ్చిన పిల్లగాళ్ళాయే మా వదిన లేకు మాకు అన్నం పెడితే అన్నం తిని వాళ్ళ బడికాడికి వెళ్ళిపోదాం అనుకున్నారు. అయ్యో వదిన పూలవతి కొత్త కొండి పాత కొండి పాత కొండి వదిలే చావండి జంపాల ఇద్దరు పిల్లగాళ్ళు అనుకున్నారే మా వదినాలు నిద్రలో ఉన్నారు. మరి ఇంటి ఆడపిల్ల చూడకుండా కాలు కొద్దని బాధపడుతున్నా నిద్రలో కాలు తాకింది దానికి ఏమో తప్పనుకున్నా. మరి ఎంతైనా కానీ నా నవలెక్క దాదుకుంది మా వదినే నిద్రలో కాలు తాకవద్దు. మరి ఎవరైనా కావాలని ఎవరు తన్నారు ఆ బిడ్డ అనుకున్నది మా వదిన లేపి మాకు అన్నం పెట్టడం కావాలనుకున్నదా బిడ్డ బాగుండ్రమ్మా ఓవలు ఓసే ఓసెళ్ళి ఆకలైతా ఉన్నదమ్మా ఆకలైతా ఉన్నదమ్మా हवालात बेगोलो दवाए हवा कड़पलोनी मंडवलने कड़पलोनी मंडवलने कानरानी मंडवा अम्मा वलने कड़पलोनी मंडवलने మంట అంటే గుట్టలు కానగా కానతే గట్ట కానగా కానతే కానీ కడుపులోనే మంట కానరాని మంట అన్నాడే అయ్యో మాకు కొట్టి పట్టేరన్నమైనా అన్న ఉంటే పెట్టుమా కొట్టి పట్టేరన్నమైనా అవరేని పిల్లలాము
వదిలే అవలేని పిల్లల అయ్యలేని వాళ్ళమో మేము అవలేని పిల్లలము అయ్యయ్యో మాటల పంచాలి మాటల పైన వండరే అందుకే అన్నరవలారా అవలేని పిల్లగాళ్ళకు అయ్యలేని పిల్లగాళ్ళకు నీలాంటి ఆత్మగల వదిలింటే చాలనుకున్నాయా అవలేని పిల్లగాళ్ళకు అయ్యలేని పిల్లగాళ్ళకు వదిన చేత అన్నమాట ఇలా తాగు డొప్పు అన్నారే అవా వదినే నువ్వు నన్ను కొడితే వదినే అంత దూరాన ఉన్నాడు అన్న శివసేన మహారాజు ఆ శిల్లని పిడిపిడి దెబ్బలు కొడుతుంటే అవ్వలేని పిల్లగాడు చూడు నా చెల్లగాడవిల్ల నా చెల్లగాడి విల్లని కనికరం లేకుండా పిడిపిడి దెబ్బలు కొడతారు వదినాడికి దగ్గర ఉరికెచ్చిన పిల్లగాడు శివసేన మహారాజు అవలేని పిల్లలాము అవలేని పిల్లలాము అవలేని పిల్లలాము కాదంటే వదిలేరు కాదంటే వదిలేరు నా తెల్లగాడు విన్నా నా తెల్లని కొట్ట కలిగి ఎప్పుడగాడు కోటి ముక్కినట్టు వల్ల కాళ్ళు ముక్కబట్టిన శివదిన రాదు వదిన కాళ్ళ మీద పడే వదిన నాకు ఉడకన్నం పెట్టి రావాలారా మీరు ఉడకన్నం నిన్న మాకు సలహా పెట్టు లేవలేని పిల్లగాళ్ళం అయ్యలేని పిల్లగాళ్ళం అని అన్న శివసేన రాదు వదిన కాళ్ళ మీద పడితే కడకం లేని పాపకార్యం ఉండ కాలు కొద్దా తల్లి చేకొద్ది కొడతాంటే పిండి సడకరలే కళ్ళ పట్టి ఆ చెల్లె అన్న మొక్క పూల కూరగా చూస్తుంది చెల్లె మొక్కమేమో అన్న చూస్తాండవరారా అన్న శివసేన రాజా మన ప్రాణం పోవంగా అయ్య ప్రాణం పోవంగా వదిన చేతులు పెడితే ఓ వదిన పూలవతి దేవి ఓ వదిన చామంది దేవి ఇంత పిల్లగాళ్ళని చేసుకున్నారే అవ్వ ఒకనాడు కొట్టలేదు ఒకనాడు తిట్టలేదు చిన్ననాడు ప్రేమలేడు పోయినాయి చిన్ననాడు ప్రేమలేడు పోయినాయి సాదుకున్న ప్రేమలు మీరెట్లా మర్చిపోతారే వదినల్లారా మీరు మమ్మల్ని కొడతాంటే మా దగ్గర ఉండే పడిగే నన్ను వదిన కొట్టింది వదిన తిట్టిందా అని మావతోని చెప్పుకుంటావా అయ్యతోని చెప్పుకుంటావా ఓ బిడ్డ పూలవతి దేవి నా బిడ్డ ఎందుకు కొట్టినవా అని మావయ్య రాజు నీ దగ్గరకు వచ్చి అడుగుతారా వదినే నా కట్టం చెప్పుకోడు మావలేదు మా కట్టం చెప్పుకోడు మా కయ్యలేడే వదిలే నా అన్న ఇడుకు తిన్నైనా ఆదికి పెద్దోడు వదినమ్మా నువ్వు నాన్నను కొడితే మా వదిన నన్ను కాలుకొద్ది దాన్ని అని నాన్న మనసు చెంచరెళ్ళి నాన్న ఏదన్నా గది వేసుకుంటే వదిలే నేను అన్నలేని చెల్లెనైతేనమ్మా నేను అన్నలేని చెల్లెనైతే వదిలే కళ్ళల్లో కోపం ఉండగాను నీ కడుపులో దయలో వదిలే మీరు కన్నా నిన్న మాకు చల్లన్న మెట్టలు మా కడవ రింపుకుంటావా నువ్వు కొట్టినవాడి ఎవరితోని చెప్పవు నువ్వు దిగినవాడి ఎవరితోని చెప్పవే వదిలే నరమానవులంటే అన్న మీద పురుగులాంటి వాళ్ళు ఉన్నారు